హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టం? అండ్ నేను ఇక్కడ బిగినర్స్ కూడా చేసుకునేంత ఈజీగా పెసరట్టు రెసిపీ చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి అల్లం ముక్కలు అండ్ పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా ఉల్లిపాయలు వేసేసుకొని రాత్రంతా నానబెట్టి పెట్టుకున్న పెసర్లు కూడా వేసేసుకొని తగినంత ఉప్పు అండ్ తగినంత వాటర్ కూడా వేసేసుకొని మంచిగా ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు అండ్ వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి అండ్ జీలకర్ర, తగినంత ఉప్పు అండ్ ఒక 5-6 వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా వేసుకోవాల్సిన వెల్లుల్లిపాయలని ఖచ్చితంగా వేసుకోండి. అండ్ ఇందులో నేను ఆయిల్ ఆర్ ఎట్లాంటివి ఏం యాడ్ చేయట్లేదు. మెయిన్గా తాలింపు అయితే అస్సలు పెట్టట్లేదు. సో స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. ఇప్పుడు మనం అట్లా వేసుకుందాం. అండ్ పెసరట్టు అనేది వేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. అండ్ బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. మీకు ఇంకా వీడియో డీటెయిల్గా కావాలి అంటే మన ఫుల్ వీడియోని చూసేయండి. శ్రీవాణీస్ కిచెన్ని విజిట్ చేసి అక్కడ చూసేయండి, మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది దీని మీద. అండ్ మీకు దోశలు అనేవి సరిగ్గా రాకుంటే మనకి ఈ దోశల పైన ఉంది కదా నాన్ స్టిక్ ఆర్ ఏవైనా కూడా, నాన్ స్టిక్వి కూడా అప్పుడప్పుడు దోశలు అనేవి సరిగ్గా రావు. అట్లాంటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి అండ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఒక 2 స్పూన్లు ఉల్లిపాయలు వేసేసి లైట్ బ్రౌన్ కలర్ కన్నా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇంకా డస్ట్బిన్లో వేసేయండి. అండ్ నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసేసి కాటన్ క్లాత్తో అయినా టిష్యూ పేపర్తో అయినా ఇలా తుడిస్తే ఇంకా మనకి దోశలు అతుక్కోమన్నా కూడా అతుక్కో, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. దోశలైనా పెసరట్టు అయినా లేదా అట్లయినా ఏవైనా కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. దీనికి ముందు నేను చేసిన పనే అది, అంటే సీజనింగ్ అట్లా అంటారు కదా. సో ఈజీగా రానికి ఈ ట్రిక్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలా రిమైనింగ్ దోశలన్నీ ఇలానే వేసుకోవాలండి. చాలా చాలా సింపుల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.